హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాస్ వ్యూ. మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే మా బాస్ వ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఈరోజు మనం అర్జున్ జన్య దర్శకత్వంలో శివరాజ్ కుమార్, ఉపేంద్ర అండ్ రాజ్బీ శెట్టి నటించిన 45 మూవీ గురించి మాట్లాడుకుందాం రండి. ఇంక స్టోరీలోకి వెళ్తే ఇదొక సింగిల్ లైన్ స్టోరీ. రాజ్బీ శెట్టి పాత్ర ఒక ఇన్సిడెంట్ వల్ల ఒక ప్రాబ్లంలో పడతాడు. ఆ సమస్య నుంచి బయటపడాలని ప్రయత్నిస్తాడు. కాని అదంత ఈజీ కాదు. అసలా సమస్యేంటి, ఇక్కడేం జరిగింది, అతను దాన్నుంచి బయటపడతాడా లేదా, ఇవన్నీ మీరు సినిమా చూసే తెలుసుకోవాలి. మొదటిగా చెప్పాలంటే ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ ఆ కాన్సెప్ట్. మల్టీస్టారర్ సినిమా అయినప్పటికీ ఎక్కడా రొటీన్గా అనిపించదు. ట్రీట్మెంట్, ఎడిటింగ్, ప్రెజెంటేషన్ అన్నీ ఓకే, సంథింగ్ న్యూ అన్న ఫీలిస్తాయి. ఈ సినిమా మెయిన్గా గరుడ పురాణం కాన్సెప్ట్ చుట్టూ తిరుగుతుంది. దానికి సంబంధించిన అంశాలను కథలోకి తీసుకొచ్చారు. మూవీలో అసలేం చెప్పాలనుకుంటున్నారు, కథ ఎలా ముందుకు వెళుతోంది, ఇలాంటి ప్రశ్నలను సినిమా మనలో రేపుతుంది. ఈ కాన్సెప్ట్ని ఇంకా బాగా ఎస్టాబ్లిష్ చేసుంటే బాగుండేది. పర్ఫార్మెన్స్ విషయానికొస్తే శివరాజ్ కుమార్ యాక్టింగ్ ఈ మూవీ చాలా బాగా ప్లస్ అయిందని చెప్పవచ్చు. ఆ క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లుక్, కొన్ని వేరియేషన్స్ ఇవన్నీ బాగా సెట్ అయ్యాయి. ఇవన్నీ సినిమా చూస్తున్నప్పుడు మంచి ఫీల్ ఇచ్చాయి. కానీ తెలుగు ఆడియన్స్కి అంతలా ఉండకపోవచ్చు. ఉపేంద్ర తన క్యారెక్టర్ బాగుంది. ఈ మూవీలో తనది చాలా పవర్ఫుల్ క్యారెక్టర్. దాన్ని తనదైన జోన్లో బాగా చేశారు. రాజ్బీ శెట్టి తన క్యారెక్టర్ చాలా బాగా డీసెంట్గా ఉంది. ఆ పాత్రకు ఎలా కావాలో అలా పర్ఫెక్ట్గా యాక్ట్ చేశారు. అండ్ తన స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్కువని చెప్పవచ్చు. ఇలా మెయిన్ 3 క్యారెక్టర్స్ని బాగా ఎస్టాబ్లిష్ చేశారు. ఎవర్నీ డిసప్పాయింట్ చేయకుండా శివరాజ్ కుమార్కి డిఫరెంట్ క్యారెక్టరైజేషన్, ఉపేంద్రకి చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ అండ్ రాజ్బీ శెట్టికి స్క్రీన్ ప్రెజెన్స్, ఇలా వాళ్ల క్యారెక్టర్స్ని బాగా డిజైన్ చేశారు. ఇంక మ్యూజిక్ విషయానికొస్తే మ్యూజిక్ బాగుంది అనిపిస్తుంది. బీజిఎం చాలా బాగుంది. అవి నిజంగా బాగా వర్క్ అయ్యాయి. ఇంక స్క్రీన్ ప్లే విషయానికొస్తే ఈ సినిమాలో తీసుకున్న కాన్సెప్ట్ని కానీ దాన్ని డెప్త్ని పూర్తిగా వాడుకోలేదని అనిపించింది. స్క్రీన్ ప్లే నుంచి డీటెయిలింగ్ వరకు సినిమా అందుకోలేదని ఫీలొస్తుంది. కానీ ఒక దశ తర్వాత క్లారిటీ రావు. కథ అక్కడక్కడే తిరుగుతున్న ఫీలొస్తుంది. కొన్ని సీన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. టెక్నికల్ విషయానికొస్తే సినిమాటోగ్రఫీ బాగుంది. విఎఫ్ఎక్స్ కొన్ని చోట్ల బాగానే వర్క్ అయ్యాయి. కానీ చాలా చోట్ల బాలేదు. ఎగ్జిక్యూషన్ కూడా చాలా అండర్వెల్మింగ్ అని అనిపించింది. ముఖ్యంగా క్లైమాక్స్, ఇదే సినిమాకి స్ట్రాంగ్ పాయింట్. కానీ అక్కడ ఎగ్జిక్యూషన్ ఇంకా బెటర్గా ఉండాల్సింది. ఫైనల్గా చెప్పాలంటే తీసుకున్న కాన్సెప్ట్కి ఎగ్జిక్యూషన్ ఇంకా బెటర్గా ఉండాల్సింది అనిపిస్తుంది. ఇదొక యావరేజ్ మూవీ. ఒకసారి చూడొచ్చు, అది ఎక్కడా అని మీరే డిసైడ్ చేసుకోండి. ఇవి ఫ్రెండ్స్, ఈ సినిమా గురించి నా రివ్యూ. మీరిప్పటికే ఈ సినిమా చూసి ఉంటే మీ అభిప్రాయాన్ని తప్పకుండా కింద కామెంట్స్లో షేర్ చేయండి. బాస్ వ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.